ఇప్పుడు ప్రతి ఒక్క హీరోకి ఏదో ఒక సినిమా గుర్తుండిపోద్ది. ఒక చిరంజీవి గారికి 'ఖైదీ' అన్నట్టు రకరకాల. అలా జగపతి బాబు గారికి ఒక సినిమా చెప్పండి మీకు నచ్చిన సినిమా? గాయం అవుతుందండి. గాయం. ఎస్. ఎందుకు గాయం అవుతుంది? మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఇస్ అంతపురం. ఓకే. బట్ గాయం అనేది సాలిడ్గా లైమ్ లైట్లో, పెద్దరికం సూపర్ హిట్ అయినా, నాకు చాలా మంచి పేరు వచ్చిన, పెద్దరికంలో సీన్ చూసి నన్ను గాయంలో పెట్టుకున్నా, ఇంత జరిగినా పెద్దరికం నా ఫస్ట్ హిట్ లెక్క ప్రకారం. ఓకే. అండ్ ఇట్స్ అన్ ఎక్సలెంట్ ఫిల్మ్ ఆఫ్ కోర్స్. అండ్ ఆ తర్వాత గాయం ఎందుకు, నా వాయిస్తో ఆర్జీవి, నా వాయిస్తో ఒక మామూలు ఇన్నోసెంట్ లుకింగ్ పర్సన్ని ఎక్కడో ఏదో ఏడుపు సీన్లో చూసి గాయంలో నన్ను పెట్టుకుని ఒక డెఫినెట్గా సాలిడ్గా ఒక గాడ్ ఫాదర్ని చూపించాడు అక్కడ. ఎస్. ఆ ఇమేజ్ ఎప్పటికీ గుర్తుండిపోయే ఇమేజ్. దట్ ఈస్ వై ఐ వుడ్ సే గాయం. అటు చూస్తే మళ్ళీ లెక్క పెడితే శుభలగ్నం అటు చూస్తే ఎటు చూసినా, బట్ స్టిల్ గాయం వుడ్ స్టాండ్ అవుట్. అండ్ అంతపురం ఇస్ మై ఫేవరెట్ అండి, బికాస్ అంతపురం నేనే రిపీట్ చేయలేను. ఆ పర్ఫార్మెన్స్ చాలా కష్టం చేయటం. ఇట్ హ్యాపెన్, అది జరిగింది అంతే. ఓకే. ఓకే. అంతపురం అంటే గుర్తొచ్చింది నాకు. కృష్ణవంశీ గారిని అడిగాను ఇంటర్వ్యూలో, ఒక నటుడు తాగి ఒక సీన్ యాక్ట్ చేయడం అన్నది ఎంతవరకు కరెక్ట్ అంటే, ఆయన తప్పే ఉంది దాంట్లో, నేను అంతపురంలో చేశాను ఆయనతోటి అన్నారు. అది దాంతో మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు? చేసేసాం అంటే ప్రతి సీన్లో ప్రతిరోజు చేసిన పని కాదండి. అదే ఆ షాట్లో ప్రతి షాట్కి టెక్కిలా ఇచ్చేవాను నేను. ఇప్పుడు తాగి అంటే ఐ వోంట్ సే ఇట్స్ 100% రైట్. ఓకే. ఇప్పుడు అడవిలో అభిమన్యుడు ఉందండి ఫర్ ఎగ్జాంపుల్, సెకండ్ ఫిల్మ్. అది కొండల్లో చేయాలి, వాటర్లో చేయాలి, అండర్ వాటర్ చేయాలి, కొండలు ఎక్కాలి, జలగలు, ఒళ్ళంతా జలగలు. సో నాన్నగారే హాఫ్ బాటిల్ పంపించేవారు రోజు పొద్దున్నే, తాగేసి రారా షూటింగ్కి అని. ఓకే. బికాస్ కొన్ని సినిమాలు కొన్ని సిచ్యువేషన్స్లో అవి వర్క్ అవుతాయి. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఆ హైట్ 300-400 degrees నుంచి కింద పడి కాలు జారిందంటే కింద పడతాం, కొంచెం ధైర్యం కావాల్సి వస్తుంది. అప్పుడు అంటే అది చాలామంది లేకుండా కూడా చేస్తారు, బట్ అది 100% తప్పని నన్ను నేనేం ఇంకేం చేశాను, రేపులు చేశాను, మర్డర్లు చేశాను, తాగాను అంతే. అంటే ఒక ప్రొఫెషన్ అంతపురంలో ఆల్ దాట్ ఇప్పుడు ఇన్హిబిషన్స్ అన్నీ పోయి ఆ వైల్డ్ ఫైర్లో ఉండేవాడిని ఎప్పుడు. ఓకే. ఏదో చేసేయాలి, ఇంకా వైల్డ్గా ఉండాలి, ఇంకా వైల్డ్గా ఉండాలి, ఇట్ వర్క్డ్ అంతే. ఓకే. నేను సమర్థించుకోవడం అనుకోండి, మరి అది సమర్థించడం అంటారో ఏమంటారో నాకు తెలియదు. 100% రైట్ అని మాత్రం నేను అది మాత్రం అన్నాను, తప్పని నేను అనుకోవట్లేదు. ఓకే. ఓకే. నేను తాగి కొడితే పోనీ అని చెప్పండి, తాగి అమ్మాయిని ముట్టుకుంటే ఏమన్నానండి, నా యాక్టింగ్ నేను చేసుకుని నా భద్రతలో నేను పోయాను. ఓకే. అంటే నేను ఏంటంటే ఒక నటుడు అనేవాడి వృత్తి ఏంటి, ఒరిజినల్గా బయటికి తీసుకురావడం అన్నది నిజమైన నటుడు లక్షణం కదా, అది తాగి చేస్తే ఎట్లా అన్నది నా డౌట్ అంతే. అన్ని సినిమాలు తాగి చేయం కదా, ఇప్పుడు మిగతా సినిమాల్లో కూడా నాకు నంది అవార్డులు వచ్చినాయి, నాకు తాగకుండానే వచ్చినాయి. పైగా అంతపురం ఇట్స్ అన్ ఎగ్జాజరేషన్ అండి, జరిగింది 2 సార్లు, సినిమా అంతా చేసిన పని కాదు అది. అడవిలో అభిమన్యుడు జరిగింది, ఇది అంతపురం జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, స్టేటింగ్ ఎ ఫ్యాక్ట్ అంతే. అంతవరకే తప్ప అంతకంటే ఏం సీన్ లేదు అక్కడ. రోజు తాగితే అయిపోయేవాడిని వాటికి, షూటింగ్లో కూడా తాగితే. అండ్ మీ వాయిస్ విషయానికి వస్తే, ఫస్ట్లో అసలు ఇదేం వాయిస్ రా అనే దగ్గర నుంచి ఏం వాయిస్ రా బాబు అనే దగ్గరికి వచ్చింది. అది అంటే చాలామంది బయట కొత్తగా వచ్చే నటులకు ఉన్న అభిప్రాయం ఏంటంటే, సిగరెట్ తాగితే బేస్ వాయిస్ వస్తుంది అనేది ఒక అనుమానం ఉంది. అది ఎంతవరకు కరెక్ట్? మీ విషయంలో అదే జరిగిందా లేకపోతే? ఇంపాసిబుల్ కదా, మేబీ కొంచెం ఏమైనా తేడా వస్తుందేమో తప్ప ఇంపాసిబుల్. అది ఎంతమంది సిగరెట్లు ఎన్ని లక్షల మంది సిగరెట్లు కలుస్తున్నారు, అందరికీ సేమ్ వాయిస్ ఉండదుగా. నా అదృష్టం అట్లా కుదిరిందండి అంతే. నాదేమీ లేదు, సిగరెట్లు కాల్చడం వల్ల రాలేదు, నీళ్ళలో సగం మునిగి నేనేమీ చేయలేదు, అలా పుట్టాను అంతే, అది అలా వచ్చింది. దట్స్ ఆల్. బేస్ పెరగడం అనేది కరెక్ట్ కాదు సిగరెట్ వల్ల. డబ్బింగ్ అప్పుడు మొమెంటరీగా మేబీ కొంచెం ఏమన్నా ఒక 5 degrees పెరుగుతున్నావు తప్ప, వాయిస్ సూపర్గా ఉంటుందంటే అందరు వాయిస్లు బాగుండాలి కదా. ఎంతమంది కాలుస్తున్నారండి సిగరెట్లు? అది ఇంపాసిబుల్, దట్స్ నాట్ పాసిబుల్. సాధన చేస్తే వస్తుందేమో కానీ. మీరేమైనా వాయిస్ ఎక్సర్సైజ్ చేశారా? చేస్తుంటారా? చేయరు ఇప్పటికీ. ఓకే. అండ్ మీ తోటి నటుల గురించి మాట్లాడితే, నార్త్ ఆర్టిస్టులు మీతో కో ఆర్టిస్టులుగా ఉంటారు చాలామంది, విలన్ క్యారెక్టర్స్, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా. వాళ్ళు సెట్లో ఎలా డైలాగ్ చెప్తారో మనకు అందరికీ తెలుసు. ఆల్మోస్ట్ ABCDFG చెప్తారు.
అలాంటి వాళ్ళతో మీ కెమిస్ట్రీ ఎలా ఉంటుంది? అంటే ఇబ్బందిగా, అంటే ఆ మూడ్ రాకుండా మీరు ఏమైనా ఇబ్బంది పడుతుంటారా కెమిస్ట్రీ రావడానికి? లేదండి, యాటిట్యూడ్ ఉంటే అవతల వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది తప్ప. See, నేను వేరే భాషలు చేస్తున్నా కదండి. సో అది ఐ డోంట్ థింక్ దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ యాక్టింగ్. యాక్టింగ్కి భాష లేదు. ఓకే. అది ఏదైనా ఎవరైనా చేయొచ్చు, సిన్సియారిటీగా అక్కడ నుంచి కౌంటర్ ఉంటేనే కదా మనకి. ఉంటుందండి. See, ఆ మాత్రం ఎక్స్పీరియన్స్ ఉంది కదా. ఓకే. దట్ ఈస్ మోర్ దెన్. సి వెన్ యూ నో వాట్ యూ హ్యావ్ టు డూ. ఓకే. అతను ఏం తన ఇంటెన్షన్ ఏంటి, డైలాగ్ ఏంటి మనకు తెలుసు. ఓకే. కాకపోతే ఏంటంటే వీఆర్ కాన్సన్ట్రేటింగ్ అని, చెవులేమో కాన్సన్ డైలాగ్ మీద ఉంది, చూపేమో తన మీద ఉంటుంది. సో ఎక్స్ప్రెషన్ విల్ కమ్ ఆటోమేటిక్లీ. ఓకే. మీరు అదర్ లాంగ్వేజ్లో పోతున్నప్పుడు ఎలా వేరే వాళ్ళు డబ్బింగ్ చెప్పడమేనా, మీరు చెప్తున్నారా? మలయాళం వేరే వాళ్ళు చెప్పారు, తమిళ్ నేను చెప్తాను, ఓకే. కన్నడ వేరే వాళ్ళే చెప్పారు ఓకే. డబ్బింగ్ వర్క్. ఇలా మీరు దాన్ని నేర్చుకొని చేయాలన్న ఉద్దేశంలో లేరా ప్రకాష్ రాజ్ గారి లాగా? లేదండి, అంటే మలయాళం బేసిక్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ 1-2 ఫిల్మ్స్ చేశాను నేను. మలయాళంలో ఒకటి చేశాను, ఇప్పుడు ఇంకో 2 చేస్తున్నా. కన్నడ 2-3 చేశాను. దాంట్లో 2 పెద్ద ఆడలేదు, తర్వాత పెద్ద సినిమాలు రాలేదు. సో అది ఎప్పుడు వస్తుందంటే లాంగ్వేజ్. ప్రకాష్ రాజ్ కూడా ఫస్ట్ సినిమాకి ఏం నేర్చుకోలేదు. కొన్ని సినిమాలు హిట్ అయ్యి ఇప్పుడు ఎంకరేజ్మెంట్ ఉన్నప్పుడే కదా ఇవన్నీ. ఎంకరేజింగ్గా ఉంది అంటే నేర్చుకుంటాం, న్యాచురల్లీ నేర్చుకుంటాం, ఆటోమేటిక్గా రావటం మొదలవుతుంది. అండ్ ఇంటరాక్షన్ అయిన కొద్దీ, కలిసిన కొద్దీ, నెంబర్ ఆఫ్ డేస్ అయిన కొద్దీ వచ్చేస్తుంది భాష. ఇప్పుడు హిందీలో చేస్తున్నట్టున్నారుగా? హిందీ ఇంకా జరుగుతుందండి. కమిట్ అవ్వలేదా ఇంకా మీరు? కమిట్ అయ్యాను, అది బయట. హిందీ బాగా వచ్చా మీకు? పర్లేదండి, బట్ హిందీలో కనుక ప్రాపర్ ఎంట్రీ, అదే ఈ ఎంట్రీ అయినప్పుడు మాత్రం ఐ వాంట్ టు లెర్న్ హిందీ అండ్ ఐ వాంట్ టు డబ్. ఓకే. దానికి మాత్రం వాయిస్ ఇస్తా. ఓకే. ఓకే. అండ్ మళ్ళీ మీ ఈ విషయానికి వస్తే ఫినాన్షియల్ థింగ్స్కి, మీరు ఇల్లు అమ్మేసి దీంట్లో ఉంటున్నారు. ఇప్పుడు ఎప్పుడైనా ఆ ప్లేస్కి వెళ్తున్నప్పుడు, ఆ కార్ మా ఇంటి ముందు నుంచి వెళ్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఏముండదండి ఫీలింగ్, ఏముండదు, ఇల్లే కదండి. ఫీలింగ్ ఏదో అమ్మటం గొప్ప విషయం కాదు. నేను అనేది ఇది మెటీరియలిస్టిక్ అండి. ఇప్పుడు మెటీరియలిస్టిక్ థింగ్స్, అందుకనే ఇప్పుడు నా థింకింగ్ వేరండి. ఇప్పుడు డబ్బు అనేది ఒక రేంజ్ వరకే డబ్బుకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఒక రేంజ్ వరకు డబ్బులు సంపాదిస్తాం, ఆ తర్వాత డబ్బులు మనం సంపాదించేస్తాం, బానిస అయిపోతాం. అది పెద్ద అడిక్షన్ అండి. దాని అంత పెద్ద జబ్బు ఇంకోటి లేదు. సిగరెట్లు, మందు, గ్యాంబ్లింగ్ కాదు. డబ్బు పిచ్చి అనేది ఒక పెద్ద జబ్బు. ఓకే. ఇప్పుడు అది కనుక ఆ గ్రిప్లోకి వెళ్తే మనుషులు కనపడరు, హార్ట్లు కనపడవు, ఏవి కనపడవు. మర్డర్ చేసినా డబ్బులు సంపాదించాలి, బ్రదర్ చచ్చిపోతే ఆస్తి వస్తుంది మనకి సగం, ఫాదర్ చచ్చిపోయి ఎప్పుడు చేస్తాడా, డబ్బులు ఇస్తాడు, ఈ ఆలోచనలు కదా ఉండేది ఫైనల్లీ. అండ్ డబ్బుకు కూడా ఒక లిమిట్ ఉంటుందండి. మీరు క్లియర్గా ఆలోచిస్తే ఎంతమంది వేల కోట్లు పెట్టుకుని ఏం చేస్తున్నారండి లైఫ్లో? నాకు ఉందంటున్నారు, ఓకే, ఉండి ఏం చేసుకుంటున్నారు? నిద్రలేదు కొంతమంది కాన్స్టిపేషన్, కొంతమందికి డయేరియా, రకరకాల మనుషులు. కొంతమంది వేల కోట్లు సంపాదించి జైలుకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. కొంతమంది అంటే జెన్యున్ క్రైమ్ చేశారో లేదో పక్కన పెట్టండి, కన్విక్షన్ పక్కన పెట్టండి. ఐఎమ్ సేయింగ్ వాట్ ఈస్ ద ఫైనల్. అందుకనే నేను డబ్బులు అనేది దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ తప్ప, శుభలగ్నంలో డైలాగ్ లైఫే కాదు, ఇది మొత్తమే డబ్బే లైఫ్ కాదు అనే దాని మీద ఈ గ్యాంబ్లింగ్ కూడా ఐ వుడ్ సే దాంట్లోంచి వచ్చిన ట్రేటేనండి. అంటే ఇది నేర్చుకోగలగాలి, ఇవ్వటమో లేకపోతే పోవటం అనేది నేర్చుకోగలిగితే బాగుంటుంది లైఫ్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాజ్ డూయింగ్ ఫైన్ అండి ఒకప్పుడు. నా కారు ల్యాండ్ క్రూజర్ ప్రాడో. దట్ వాజ్ ద బెస్ట్ కార్, ఇండస్ట్రీలోనే బెస్ట్ కార్ నేను కొంది. 3-4 ఏళ్ళు ఉంది. పొద్దున్నే స్నానం చేసి బయటకు వచ్చి చూశాను, కారు కనపడుతుంది. దీని మీద నాకేంటి అటాచ్మెంట్ అసహ్యంగా అనుకున్నాను. కారు మీద అటాచ్మెంట్ ఏంటి? అమ్మేయన్న అంతే, ఇమ్మీడియట్గా అమ్మేయన్న. అప్పటికి మీ బ్యాడ్ పొజిషన్ ఏం లేదు, శుభ్రంగా ఉన్నా. ఓకే. నేను కొంత 25 lakhsకి. సరే డెస్పరేట్, మామూలుగా నేను అమ్మేయన్నాక పట్టించుకోండి పెద్దగా. ఎవరో 9 లక్షలు 10 లక్షలు అన్నాడు, తీసుకుపో అన్నా. ఇక దాని గురించి డిస్కషన్ వద్దు. సో దట్ ఈస్ హౌ ఐ ఫీల్. లెట్టింగ్ గో, వదలగలిగితే చేయి నొప్పి పట్టదు, పట్టుకుంటేనే చేయి నొప్పి పడుతుంది. ఇది నాది అంటే మనం వీఆర్ టార్చరింగ్ అవర్ మైండ్ అండ్ బాడీ అండ్ ఎవ్రీథింగ్. అండ్ మిగతా అన్నీ మర్చిపోతున్నాం. ఎంతమంది పేరెంట్స్ని కలుస్తున్నారండి, ఎంతమంది బ్రదర్ కలిసి ఉంటున్నారు ఫ్యామిలీలో, ఎంతమంది హస్బెండ్ అండ్ వైఫ్ హ్యాపీగా ఉంటున్నారు. డబ్బు విషయంలో కూడా ఎన్ని డివోర్సులు జరుగుతున్నాయి. సో ఆల్ దిస్
ద మెయిన్ విలన్ ఇన్ లైఫ్ ఇస్ మనీ అండి. సో అందుకనే లైఫ్ నేను ఆ మనీ అనే దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వకూడదనే నా ఫిలాసఫీ అండి. బికాజ్ నేనేంటి నాకున్న డబ్బు నాకు చాలా తక్కువ ఉందండి నిజం చెప్పాలంటే, అది కూడా మళ్ళీ తిరిగి సంపాదించింది. కానీ నేను నా ఫస్ట్ క్లాస్లో వెళ్తాను, నా 5 స్టార్ హోటల్లో ఉంటాను, నా ఫ్యామిలీ అట్లాగే వెళ్తుంది, ఫ్యామిలీ అలాగే ఉంటుంది. వాళ్ళకి ఎంత మిగిలితే అంత పిల్లలకి ఇస్తాం అంతే. ఓకే. ఎవడు రూల్ పెట్టలేదు 1,00,000 కోట్లు ఇవ్వాలని. వాళ్ళ బతుకు వాళ్ళు బతకాలి. ఇవ్వగలిగితే ఇవ్వు, ఇవ్వలేకపోతే నోరు మూసుకు కూర్చో అంతే.